హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో మన సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ సిరీస్లో భాగంగా ఈ వీడియోలో మొత్తం మనము మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ వర్డ్స్ స్టార్టింగ్ విత్ ద లెటర్ టీ. ఓకే, సో టీ సిరీస్ అనేది ఈ వీడియోలో మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఓకే, సో వీ హ్యావ్ అరౌండ్ 50 వర్డ్స్ విచ్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ రిపీటెడ్ questions in our SSC examinations. So let's see the first question, which is taboo. Okay, so taboo అనేది మనకి noun గా and also it acts as an adjective, so which means ఇది నిషిద్ధం. ఓకే, చేయకూడదు, సంథింగ్ దట్ సొసైటీ ఆర్ కల్చర్ కన్సిడర్స్ ఫోర్బిడెన్ ఆర్ అన్యాక్సెప్టబుల్ టు టాక్ ఆర్ టు డూ. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి. టాకింగ్ అబౌట్ పర్సనల్ శాలరీ ఈజ్ స్టిల్ ఏ టాబూ ఇన్ మెనీ వర్క్ ప్లేసెస్, అంటే నిషిద్ధం. సినోనిమ్స్ ఫార్బిడెన్, నిషిద్ధం, ఇది కూడా మీనింగ్ ఇవన్నీ అంతే కదా. సినోనిమ్స్ అంటే మనకి సిమిలర్ మీనింగ్స్. ప్రొహిబిటెడ్, రెస్ట్రిక్టెడ్, అన్యాక్సెప్టబుల్, బ్యాండ్, అవుట్లాడ్, అంటే చట్టపరంగా నిషిద్ధమైనది. కమింగ్ టు యాంటనిమ్స్, యాక్సెప్టబుల్, పర్మిటెడ్, అలౌడ్, అప్రూవ్డ్, legal, common. Moving on to the next word, tackle. Tackle acts as verb and also noun. సో దానికి అర్థం ఏమిటి అంటే ఏదైనా ఒక సమస్యను మనం ట్యాకిల్ చేయడం అంటాం కదా, డీల్ చేయడం అంటే ఎదుర్కోవడం బేసిక్గా. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి. షీ ట్యాకిల్ ద డిఫికల్ట్ క్వశ్చన్ కాన్ఫిడెంట్లీ. సో టు డీల్ విత్ ఆర్ ట్రై టు సాల్వ్ ఎ ప్రాబ్లమ్ ఆర్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్ని మనము ట్యాకిల్ అంటాము. దీనికి సినోనిమ్స్ చూడండి. సినోనిమ్స్ ఆర్ హ్యాండిల్, డీల్ విత్, అలాగే కాన్ఫ్రాంట్ అన్నా కూడా ఎదుర్కోవడం పరిస్థితుల్ని, అడ్రస్, మేనేజ్, ఓవర్కమ్, అధిగమించడం. ఓకే, సో యాంటనిమ్స్ చూడండి. అవాయిడ్, ఇగ్నోర్, నెగ్లెక్ట్, ఎవేడ్ అంటే తప్పించుకోవడం, అబాండన్ అంటే వదిలేయడం. సో ట్యాకిల్కి ఇవన్నీ సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్ విచ్ ఈస్ ట్యాగ్. ట్యాగ్ అనేది ఇట్ యాక్ట్స్ యాజ్ అ నౌన్ అండ్ ఆల్సో వర్బ్ అనమాట. ఓకే, ట్యాగ్ అంటే ఒక గుర్తుగా, ఒక మార్క్గా పెట్టుకోవడం. ఇట్ యాక్ట్స్ యాజ్ అ నౌన్ అండ్ ఆల్సో వర్బ్. సో టు అటాచ్ ఎ లేబుల్ ఆర్ మార్క్ టు సంథింగ్. ఎగ్జాంపుల్ చూడండి. ద షర్ట్ స్టిల్ హ్యాజ్ అ ప్రైస్ ట్యాగ్ ఆన్ ఇట్, అంటే ఆ ప్రైస్ని రిప్రజెంట్ చేస్తూ ఆ ట్యాగ్ గుర్తుగా పెట్టారనమాట. సినోనిమ్స్ లేబుల్, స్టిక్కర్, టికెట్, బ్యాడ్జ్, ఐడెంటిఫికేషన్ మార్క్. కమింగ్ టు యాంటోనిమ్స్, రిమూవ్ లేబుల్, డిటాచ్, సెపరేట్, అన్టాగ్. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈజ్ టేల్ అనమాట. సో టేల్ అనేది మనకి నౌన్, అంటే కథ లేదా గాథ అని మనం చెప్పచ్చు. ఎ స్టోరీ, ఎస్పెషల్లీ వన్ దట్ ఈస్ ఇమాజినేటివ్, ఇంట్రెస్టింగ్ ఆర్ అబౌట్ పాస్ట్ ఈవెంట్స్. జరిగిపోయినటువంటి గాథలు, అది ఫిక్షనల్ అవ్వనివ్వండి, నాన్ ఫిక్షనల్ ఆర్ హిస్టరీ గురించి చెప్పడం అనమాట. ఎగ్జాంపుల్, ద గ్రాండ్ మదర్ టోల్డ్ ఎ మ్యాజికల్ టేల్ టు ద చిల్డ్రన్. సినోనిమ్స్ స్టోరీ, నెరేటివ్, లెజెండ్, మిత్, ఫ్యాబుల్ అన్నా కూడా ఒక మారల్ స్టోరీ అని చెప్పచ్చు. ఎనెక్డోట్స్ అన్నా కూడా అ ప్రిసైజ్ షార్ట్ స్టోరీస్, క్రానికల్. యాంటనిమ్స్ ఫ్యాక్ట్, రియాలిటీ, ట్రూత్, యాక్చువాలిటీ, ఎవిడెన్స్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్, టాంటలైజ్. సో టాంటలైజ్ యాక్ట్స్ యాజ్ అ వర్బ్, ఆశ పెట్టి అందించకపోవడం. ఓకే, సో టు టీజ్ ఆర్ ఎక్సైట్ సమ్వన్ విత్ ద ప్రామిస్ ఆఫ్ సంథింగ్ డిజైరబుల్ బట్ కెప్ట్ ఇట్ అవుట్ ఆఫ్ రీచ్, అంటే ఆశ పెట్టి ఇవ్వకపోవడం. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి. ద ట్రైలర్ టాంటలైజ్డ్ ద ఆడియన్స్ బట్ డిడ్ నాట్ రివీల్ ద హోల్ స్టోరీ. ఓకే, సినోనిమ్స్ టీజ్, టెంప్ట్, అల్యూర్, ఎంటైస్, ల్యూర్ అన్నా కూడా మనం ఎల్ సిరీస్లో చెప్పాము. ఎల్యూర్ కూడా మనం ఏ సిరీస్లో చూసాము. చూడండి, అగైన్ ఆ వర్డ్ ఇక్కడ మనకి రిపీట్ అవుతుంది. కమింగ్ టు యాంటనిమ్స్, సాటిస్ఫై, ఫుల్ఫిల్, గ్రాంట్, ప్రొవైడ్, గివ్. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈజ్ టెంపరేట్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్, అంటే మితమైన, అంటే ఓవర్గా కాకుండా సమతుల్యంగా ఉండేటువంటిది అని చెప్పొచ్చు. సో మోడరేట్, నాట్ ఎక్స్ట్రీమ్, ఎస్పెషల్లీ ఇది మనము ఎయిదర్ టెంపర్మెంట్ ఆర్ టెంపరేట్ అనేది బిహేవియర్ వైజ్ యూజ్ చేస్తాము, అండ్ ఆల్సో ఫర్ క్లైమేట్ ఆల్సో వీ యూజ్ దిస్ వర్డ్. సో ఎగ్జాంపుల్,
టెంపరేట్ వెదర్ మేక్స్ దిస్ ప్లేస్ కంఫర్టబుల్ టు లివ్ ఇన్. బతకడానికి సూట్ అయ్యేటువంటి సమతుల్యమైనటువంటి టెంపరేచర్ వెదర్ అనేది, వాతావరణం అనేది అలా ఉందని చెప్తున్నాం. సో సినోనిమ్స్ మోడరేట్, మైల్డ్, బ్యాలెన్స్డ్, కామ్, రీజనబుల్ అండ్ స్టేబుల్. ఓకే. యాంటనిమ్స్, టెంపరేట్కి యాంటనిమ్ ఏముంటుంది? ఎక్స్ట్రీమ్గా ఉండడం లేదా హార్ష్గా ఉండడం, రైట్? హార్ష్గా ఉండడం. ఇంటెన్స్, వైలెంట్, ఎక్సెసివ్. నెక్స్ట్ వర్డ్ ఈస్ టెంపెస్ట్. సో టెంపెస్ట్ యాక్ట్స్ యాజ్ అ నౌన్. సో ఇక్కడ టెంపరేట్ ఎడ్జెక్టివ్, టెంపెస్ట్ ఈజ్ నౌన్. సో తీవ్రమైన తుఫాను లేదా ఆకస్మిక అగ్రెషన్ని, మనం తీవ్రమైన కోపాన్ని కూడా టెంపెస్ట్ అంటాము. సో 2 waysలో వీ హ్యావ్ ద మీనింగ్స్. వన్ ఈజ్ అ వైలెంట్ స్టార్మ్, సెకండ్ వన్ ఈజ్ ఎ సడన్ అవుట్బర్స్ట్ ఆఫ్ స్ట్రాంగ్ ఎమోషన్స్, ఎస్పెషల్లీ లైక్ యాంగర్ కానీ ఎక్సైట్మెంట్ కానీ. ఓకే. సో ఎగ్జాంపుల్ చూడండి, హిస్ సడన్ యాంగర్ క్రియేటెడ్ ఎ టెంపెస్ట్ ఇన్ ద మీటింగ్. సినోనిమ్స్ storm, hurricane, cyclone, squall. Squall is also a sudden cyclone. Outburst, turmoil. Turmoil అన్నా కూడా అల్లకల్లోలం అయిపోవడం. కమింగ్ టు యాంటనిమ్స్, కామ్, పీస్, స్టిల్నెస్, సెరెనిటీ. సెరెనిటీ అంటే ప్రశాంతత. ట్రాంక్విలిటీ అన్నా కూడా పీస్ అని అర్థం. సో నెక్స్ట్ వర్డ్ ఇస్ టెనాసిటీ. సో టెనాసిటీ యాక్ట్స్ యాజ్ అ నౌన్ విచ్ మీన్స్ అది ఒక స్ట్రాంగ్ విల్ పవర్, దృఢ సంకల్పం అని చెప్పచ్చు. సో ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ వెరీ డిటర్మైన్డ్ అండ్ నాట్ గివింగ్ అప్ ఈజీలీ. ఓకే. సో ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి, హెర్ టెనాసిటీ హెల్ప్డ్ హెర్ అచీవ్ సక్సెస్ డిస్పైట్ మెనీ డిఫికల్టీస్. ఓకే. సో తన యొక్క టెనాసిటీ, తన యొక్క దృఢ సంకల్పం ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హెల్ప్డ్ హెర్ టు గెట్ సక్సెస్. సినోనిమ్స్ determination, persistence, perseverance, firmness, endurance. Okay. నెక్స్ట్ వర్డ్ ఇస్ నెక్స్ట్ యాంటనిమ్స్ చూడండి. ఆబ్వియస్లీ దృఢ సంకల్పానికి ఆపోజిట్ వర్డ్స్ ఏమవుతాయి? వీక్నెస్, లేజినెస్, ఇండెసిషన్, సరెండర్, లొంగిపోవడం, గివింగ్ అప్. నెక్స్ట్ వర్డ్ ఇస్ టెండ్. టెండ్ అనేది వర్బ్ విచ్ మీన్స్ సంరక్షించుకోవడం, కాపాడుకోవడం, టు టేక్ కేర్ ఆఫ్ ఆర్ లుక్ ఆఫ్టర్ సమ్ వన్ ఆర్ సంథింగ్. ఎగ్జాంపుల్, she tends to the sick patients in the hospital. అంటే తను సిక్ పేషెంట్స్ని కేర్ చేస్తుంది, టేక్ కేర్ చేస్తుంది. టెండ్. సినోనిమ్స్ కేర్ ఫర్, లుక్ ఆఫ్టర్, నర్చర్, మేనేజ్, బీ ఇన్క్లైన్డ్ అనమాట. కమింగ్ టు యాంటనిమ్స్, నెగ్లెక్ట్ చేయడం, ఇగ్నోర్ చేయడం, అబాండన్, ఓవర్లుక్, డిస్రిగార్డ్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ టెండెన్సీ. టెండెన్సీ అనేది ఒక అలవాటు ధోరణి, ఒక అలవాటైన విధానం అని చెప్పచ్చు. న్యాచురల్ హ్యాబిట్, ఇది మనకి నౌన్గా ఉంటుంది. మనం జనరల్లీ హ్యూమన్ టెండెన్సీ అనే వర్డ్ యూస్ చేస్తూ ఉంటాం. ఏ న్యాచురల్ హ్యాబిట్ ఆర్ లైక్లీహుడ్ టు బిహేవ్ ఇన్ అ పర్టిక్యులర్ వే. ఓకే. ఒక విధానం, ఒక అలవాటు ధోరణి అని చెప్పచ్చు. సో హీ హ్యాస్ అ టెండెన్సీ టు వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఇస్ ద ఎగ్జాంపుల్. సినోనిమ్స్ చూడండి, ఇంక్లైనేషన్, ప్రొపెన్సిటీ, సహజ ధోరణి, డిస్పొజిషన్, ట్రెండ్, హ్యాబిట్. నెక్స్ట్ యాంటనిమ్స్, ఎవర్షన్ అంటే పట్టించుకోకపోవడం, విముఖత, డిస్ఇన్క్లైనేషన్, రిలక్టెన్స్. ఓకే. అన్విల్లింగ్నెస్, రెసిస్టెన్స్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ టెండర్నెస్. టెండర్నెస్ అనేది నౌన్ మనకి విచ్ మీన్స్ సున్నితత్వం, మృదుత్వం అని చెప్పచ్చు. ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ జెంటిల్, కైండ్ అండ్ షోయింగ్ కేర్ ఆర్ అఫెక్షన్. సో దీనికి ఎగ్జాంపుల్, ద మదర్ షోడ్ అ గ్రేట్ టెండర్నెస్ టువర్డ్స్ హెర్ చిల్డ్రన్. సినోనిమ్స్ చూడండి, జెంటిల్నెస్, కైండ్నెస్, ఎఫెక్షన్, వార్మ్త్, అలాగే కంపాషన్ అండ్ సెన్సిటివిటీ. కమింగ్ టు యాంటనిమ్స్, హార్ష్నెస్, క్రుయాలిటీ, రఫ్నెస్, సివియారిటీ, కఠినంగా ఉండడం. నెక్స్ట్ వర్డ్ ఇస్ టెనెట్. టెనెట్ యాక్ట్స్ యాజ్ అ నౌన్ విచ్ మీన్స్ గాఢంగా నమ్మే ఒక సిద్ధాంతాన్ని మనము టెనెట్ అంటాం, అందుకే ఇది నౌన్. ఓకే. సో దీనికి మీనింగ్ చూడండి, a principle or belief that a person లేదా ఒక గ్రూప్ ఆర్ రిలీజియన్ బిలీవ్ చేసేది, దాన్ని టెనెట్ అంటాం. సో ఎగ్జాంపుల్ చూడండి, ఆనెస్టీ ఈజ్ ద బేసిక్ టెనెట్ ఆఫ్ గుడ్ లీడర్షిప్. ఓకే. సో ఆ ప్రిన్సిపల్ అనే కోర్ ప్రిన్సిపల్ అని మనం చెప్పచ్చు. సినోనిమ్స్, ప్రిన్సిపల్, బిలీఫ్, డాక్ట్రిన్ అంటే సిద్ధాంతం, ఐడియాలజీ, కన్విక్షన్, ఫిలాసఫీ.
కమింగ్ టు యాంటనిమ్స్, డిస్బిలీఫ్, doubt, skepticism. So skepticism is also a doubtful feeling. Rejection, denial. Next word is tensile. So tensile అనేది ఇట్స్ an adjective which means అంటే ఎంత లాగినా అది తెక్కకుండా ఉండే గుణం, ఎలాస్టిసిటీ అంటాం కదా అది. సో కేపబుల్ ఆఫ్ బీయింగ్ స్ట్రెచ్డ్ ఆర్ పుల్డ్ వితౌట్ బ్రేకింగ్. సో స్టీల్ హ్యాస్ అ వెరీ హై టెన్సైల్ స్ట్రెంగ్త్ అని మనం ఎగ్జాంపుల్ చెప్తున్నాం. సో సినానిమ్స్ చూడండి, ఎలాస్టిక్, ఫ్లెక్సిబుల్, స్ట్రెచబుల్, డక్టైల్. డక్టైల్ అన్నా కూడా సులభంగా ఒరిగేది లేదా వంగేది, లాగగలిగేది. సో ప్లయబుల్ is also the same meaning of tensile. సో కమింగ్ టు యాంటనిమ్స్, రిజిడ్, బ్రిటిల్ అంటే ఈజీగా విరిగిపోయేది, ఫ్రెజైల్ చాలా డెలికేట్, ఇన్ఫ్లెక్సిబుల్, స్టిఫ్, ఓకే కదలనేది. నెక్స్ట్ వర్డ్ ఇస్ టెన్షన్ అనేది నౌన్ విచ్ మీన్స్ ఉత్కంఠ లేదా ఒక మానసిక ఒత్తిడి అని చెప్పొచ్చు. సో మెంటల్ ఆర్ ఎమోషనల్ స్ట్రెయిన్ కాజ్డ్ బై వరీ లేదా స్ట్రెస్ లేదా యాంగ్జైటీ, లేదా ఇంకొకటి టెన్షన్ని మనము ఇంకొక మీనింగ్తో చెప్పొచ్చు, ద స్టేట్ ఆఫ్ బీయింగ్ స్ట్రెచ్డ్, టైట్ ఆర్ పుల్డ్ అంటాం టెన్షన్ని. సో ఎగ్జాంపుల్, దేర్ వాజ్ ఎ లాట్ ఆఫ్ టెన్షన్ బికాస్ బిఫోర్ ద ఎగ్జామ్ రిజల్ట్స్ వర్ అనౌన్స్డ్. సినోనిమ్స్, స్ట్రెస్, యాంగ్జైటీ, స్ట్రెయిన్, ప్రెషర్, నర్వస్నెస్, వరీ, అన్ఈజీనెస్. ఇవన్నీ మనము డే ఇన్ డే అవుట్ యూస్ చేసే వర్డ్సే. కమింగ్ టు యాంటనిమ్స్, రిలాక్సేషన్, కామ్నెస్, పీస్, కంఫర్ట్ లేదా ఈజ్ అని మనము చెప్పచ్చు. నెక్స్ట్ వర్డ్ ఈస్ టెన్యూయస్. సో టెన్యూయస్ అనే వర్డ్ ఇది మనకి అడ్జెక్టివ్ విచ్ మీన్స్ చాలా డెలికేట్, అంటే బలహీనమైనది అని చెప్పచ్చు. వెరీ వీక్, స్లైట్ ఆర్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ టు బీ రిలయబుల్. ఎక్కువ కాలం మన్నదు, ఓకే. సో ద ఎవిడెన్స్ అగేనెస్ట్ హిమ్ వాస్ టెన్యూయస్. ఇట్స్ వెరీ థిన్, అంటే అదంతా చాలా బలహీనమైనది అని చెప్పొచ్చు. వీక్ అని. సినోనిమ్స్, వీక్, ఫ్రెజైల్, ఫ్లిమ్జీ అంటే బలహీనమైనది, థిన్, అన్స్టేబుల్, ఇన్సబ్స్టాన్షియల్. సబ్స్టాన్షియల్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నది, సంపూర్ణంగా ఉన్నదని. ఇన్సబ్స్టాన్షియల్ అంటే పూర్తిగా బలం లేనిది. డౌట్ఫుల్ కూడా సినోనిమే. సో కమింగ్ టు యాంటనిమ్స్, స్ట్రాంగ్, ఫర్మ్, సాలిడ్, స్టేబుల్, రిలయబుల్, సెక్యూర్. నెక్స్ట్ వర్డ్ ఈస్ టెపిడ్. సో టెపిడ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ గోరువెచ్చగా ఉండేదాన్ని మనం టెపిడ్ అంటాము. స్లైట్లీ వార్మ్, నేదర్ హాట్ నార్ కోల్డ్. లేదా మనము దీన్ని ఇంకొక మీనింగ్ చెప్పాలంటే షోయింగ్ లిటిల్ ఎంతూజియాజం, అంటే మరీ కలిసినట్టుగా కాకుండా మరీ కలవనట్టుగా కాకుండా కొంచెం లిటిల్ ఇంట్రెస్ట్ చూపించడం, కలిసి కలవనట్టుగా. అంటే క్వాలిటీ వైజ్ యూస్ చేస్తాము, ప్లస్ అలాగే ఇది గోరువెచ్చని కండిషన్ స్టేట్ని కూడా మనము మెన్షన్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ చూడండి, షీ డ్రాంక్ అ కప్ ఆఫ్ టెపిడ్ వాటర్ ఇన్ ద మార్నింగ్. గోరువెచ్చని నీళ్ళు తాగింది. సినోనిమ్స్, లూక్ వార్మ్, వార్మ్, మైల్డ్, అన్ఎంథూసియాస్టిక్, హాఫ్ హార్టెడ్, ఇండిఫరెంట్. కమింగ్ టు యాంటనిమ్స్, హాట్, కోల్డ్, ఎంథూసియాస్టిక్, ప్యాషనేట్, ఈగర్, ఎక్సైటెడ్. నెక్స్ట్ వర్డ్ ఈస్ టర్మినేషన్. సో టర్మినేషన్ ఈజ్ అ వర్డ్ వీ జనరలీ నో విచ్ మీన్స్ ముగించేయడం అంతటితో, లేదా టర్మినేట్ చేయడం, తీసివేయడం, ఓకే. సో ద యాక్ట్ ఆఫ్ ఎండింగ్ ఆర్ బ్రింగింగ్ సంథింగ్ టు అన్ ఎండ్, ద యాక్ట్ ఆఫ్ ఎండింగ్ సమ్వన్స్ ఎంప్లాయ్మెంట్ కూడా మనం జనరల్లీ ఎంప్లాయ్మెంట్ టర్మినేషన్ కూడా ఈ వర్డ్ యూస్ చేస్తాం. సో ఎగ్జాంపుల్, ద కంపెనీ అనౌన్స్డ్ ద టర్మినేషన్ ఆఫ్ హిజ్ ఎంప్లాయ్మెంట్. సినోనిమ్స్, ఎండ్, కన్క్లూడ్ లేదా కన్క్లూజన్, సెసేషన్ అక్కడితో ఆపేయడం, క్లోజర్, డిస్మిసల్, discontinuation, expiration. The next word is beginning, start, continuation, extension, initiation. Next word is testify. Testify అనేది verb మనకి సాక్ష్యం ఇవ్వడము. To give evidence or make a statement in a court as a witness, అంటే వాంగ్మూలం ఇవ్వడం అంటాం కదా అది. లేదా టు సర్వ్ యాజ్ ఎ ప్రూఫ్ ఆర్ షో దట్ సంథింగ్ ఈజ్ ట్రూ, ఏదైనా ఇది నిజము అని చెప్పి సాక్ష్యము ముందు ప్రవేశపెట్టడం లేదా సాక్ష్యం ఇవ్వడం. సో ఎగ్జాంపుల్ చూడండి, ద విట్నెస్ టెస్టిఫైడ్ ఇన్ కోర్ట్ అబౌట్ ద ఇన్సిడెంట్స్. తను వాంగ్మూలము ఇవ్వడం జరిగిందనమాట. సినోనిమ్స్, విట్నెస్, అటెస్ట్, కన్ఫర్మ్, డిక్లేర్, ఎఫర్మ్, వెరిఫై, బేర్ విట్నెస్, ఓకే, బేర్ విట్నెస్.
నెక్స్ట్ యాంటనిమ్స్ డినై, ఇవన్నీ టెస్టిఫైకి యాంటనిమ్స్. డినై, రెఫ్యూట్, సో రెఫ్యూట్ అన్నా కూడా తిరస్కరించడము. కాంట్రడిక్ట్, డిస్ప్రూవ్, కన్సీల్. నెక్స్ట్ వర్డ్ ఇస్ థ్రెట్. థ్రెట్ అనేది మనకి నౌన్గా ఉంది, హెచ్చరిక లేదా ఒక కరమైనటువంటి సూచన అని చెప్పచ్చు. సో ఏ స్టేట్మెంట్ ఆర్ సిచ్యువేషన్ దట్ ఇండికేట్స్ పాసిబుల్ హార్మ్ ఆర్ డేంజర్. ఓకే, సో ఎగ్జాంపుల్ చూడండి, ద రేజింగ్ పొల్యూషన్ ఈజ్ అ సీరియస్ థ్రెట్ టు హెల్త్. అంటే పొల్యూషన్ అనేది పెరగడం వల్ల మనకు అది ఒక ప్రమాదకరమైనటువంటి సూచన హెల్త్కి అని చెప్తున్నారు. సినోనిమ్స్ చూడండి, డేంజర్, వార్నింగ్, మెనాస్. మెనాస్ అన్నా కూడా ఒక ముప్పు, రిస్క్, ఇంటిమిడేషన్, భయపెట్టడం, హజార్డ్, ఇవన్నీ కూడా సినోనిమ్స్. కమింగ్ టు యాంటనిమ్స్, సేఫ్టీ, సెక్యూరిటీ, ప్రొటెక్షన్, అష్యూరెన్స్, కంఫర్ట్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ థ్రెషోల్డ్. థ్రెషోల్డ్ అంటే స్థాయి లేదా ఒక పరిమితి అని మనము చెప్పచ్చు. నౌన్ అనమాట. ద లెవెల్ ఆర్ ఎ పాయింట్ అట్ విచ్ సంథింగ్ స్టార్ట్స్ ఆర్ చేంజెస్, లేదా ద ఎంట్రన్స్ ఆఫ్ ఎ డోర్వే ఆఫ్ ఎ ప్లేస్ని కూడా మనం థ్రెషోల్డ్ అంటాం. ఎగ్జాంపుల్, ద నాయిస్ క్రాస్డ్ ద థ్రెషోల్డ్ ఆఫ్ టాలరెన్స్, అంటే ఒక పరిమితిని మించిపోయింది అంటున్నారు. సినోనిమ్స్ లిమిట్, లెవెల్, బౌండరీ, ఎడ్జ్, డోర్ స్టెప్ లేదా ఎంట్రన్స్. ఓకే, కమింగ్ టు యాంటనిమ్స్, బిగినింగ్, ఇంటీరియర్, లోపల, సెంటర్, మధ్య భాగం, ఇన్సైడ్. ఓకే, అంటే థ్రెషోల్డ్ అనేది ఇంకా తీవ్ర స్థాయి, దానికి యాంటనిమ్ ఏమవుతుంది, బిగినింగ్. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈస్ టైడీ. సో టైడీ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ అండ్ వర్బ్ విచ్ మీన్స్ శుభ్రంగా ఉండడం, శుభ్రపరచడం. నీట్, క్లీన్ అండ్ వెల్ ఆర్గనైజ్డ్, లేదా టు అరేంజ్ ఆర్ క్లీన్ సంథింగ్, ఏదైనా క్లీన్ చేస్తాం దాన్ని టైడీ అంటాము. ఎగ్జాంపుల్ చూడండి, కీప్ యువర్ రూమ్ టైడీ ఎట్ ఆల్ టైమ్స్. సినోనిమ్స్ నీట్, క్లీన్, ఆర్డర్లీ, ఆర్గనైజ్డ్, అరేంజ్డ్, వెల్ కెప్ట్. యాంటనిమ్స్ మెస్సీ, డర్టీ, అన్టైడీ, డిస్ఆర్గనైజ్డ్, క్లటర్డ్. క్లటర్, డీక్లటరింగ్ అంటాం. క్లటరింగ్ అంటే మంచి యూనో అస్తవ్యస్తంగా పడేయడం. డీక్లటర్ అంటే దాన్ని ఇంకా నార్మల్గా సర్దడం మనం. నెక్స్ట్ వర్డ్ ఇస్ టిల్ట్. టిల్ట్ యాక్ట్స్ యాజ్ అ వర్బ్ అండ్ నౌన్. సో స్లైట్ స్లోప్ ఆర్ ఇన్క్లైనేషన్ని మనము టిల్ట్ అంటాము. ఎగ్జాంపుల్ చూడండి, షీ టిల్టెడ్ హెర్ హెడ్ వైల్ లిసనింగ్. ఓకే, సినోనిమ్స్ చూడండి, లీన్, స్లాంట్, యాంగిల్, ఇన్క్లైన్, స్లోప్, స్క్యూ. స్క్యూ అన్న కూడా వక్రీకరించడం. కమింగ్ టు యాంటనిమ్స్, స్ట్రైటన్, లెవెల్, బ్యాలెన్స్, అప్రైట్, అలైన్. నెక్స్ట్ వర్డ్ ఇస్ టైమ్ టేబుల్. సో టైమ్ టేబుల్ అనేది నౌన్ విచ్ మీన్స్ సమయ పట్టిక అని మనం చెప్పచ్చు. ఏ షెడ్యూల్ దట్ షోస్ ద టైమ్ అట్ విచ్ ఈవెంట్స్ ఆర్ క్లాసెస్ ఆర్ ట్రాన్స్పోర్ట్ హ్యాపెన్. టైం టేబుల్ అనేది మన అందరికీ తెలుసు. మనం ఏదైనా షెడ్యూల్ వేసుకుంటాం, ఏదైనా పని చేయడానికి, దాన్ని టైం టేబుల్ అంటాం, ఏ సమయంలో ఏం చేయాలని. ఎగ్జాంపుల్, ప్లీజ్ చెక్ ద ట్రైన్స్ టైం టేబుల్ బిఫోర్ లీవింగ్. సినోనిమ్స్ షెడ్యూల్, ప్లాన్, ఎజెండా, రొటీన్, క్యాలెండర్, ప్రోగ్రామ్, ఐటినరీ. యాంటనిమ్స్ డిస్ఆర్డర్, కన్ఫ్యూజన్, కేయోస్. కేయోస్ అంటే అస్తవ్యస్తంగా, అల్లకల్లోలంగా. అన్ప్లాన్డ్, ఇర్రెగ్యులారిటీ. మూవింగ్ టు ద నెక్స్ట్ వర్డ్ ఇస్ టిన్సెల్. సో టిన్సెల్ అనేది నౌన్ విచ్ మీన్స్ మెరిసే అలంకరణ పదార్థం అని ఒక చెప్పచ్చు. సో షైనీ డెకరేటివ్ మెటీరియల్ యూజ్డ్ ఎస్పెషల్లీ ఫర్ క్రిస్మస్ సెలబ్రేషన్. సో ఇక్కడ పెట్టిన ఇమేజ్ మీరు చూస్తే ఇక్కడ అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్, ద క్రిస్మస్ ట్రీ వాజ్ డెకరేటెడ్ విత్ కలర్ఫుల్ టిన్సెల్. సినోనిమ్స్ డెకరేషన్, ఆర్నమెంట్, గార్లాండ్, గ్లిటర్, స్పార్కిల్, ఫెస్టూన్. ఫెస్టూన్ అంటే అలంకరణగా వేలాడదీసేటువంటి మెటీరియల్ మనం అలా పిలుస్తాం. యాంటనిమ్స్ ప్లెయిన్నెస్, సింప్లిసిటీ, డల్నెస్, అన్అడార్న్డ్, అలంకరణ లేనిది, బేర్, ఖాళీగా ఉండేటువంటిది. నెక్స్ట్ వర్డ్ ఈస్ టైరేడ్. టైరేడ్ ఈజ్ నౌన్ విచ్ మీన్స్ తీవ్రంగా విమర్శించడం. ఎ లాంగ్ యాంగ్రీ స్పీచ్ ఫిల్డ్ విత్ క్రిటిసిజం. ఎగ్జాంపుల్, ద మేనేజర్ వెంట్ ఆన్ టైరేడ్ అబౌట్ ద మిస్టేక్స్. ఇంకా ఆయన తీవ్రంగా విమర్శించడం స్టార్ట్ చేశారు. సినోనిమ్స్ ర్యాంట్, అవుట్బర్స్ట్,
harangue, డయట్రైబ్ అన్నా కూడా తిట్టడం బేసికల్లీ. రిబ్యూక్ మందలించడం, స్కోల్డింగ్. యాంటనిమ్స్ ప్రైజ్, కాంప్లిమెంట్, అప్రూవల్, కామ్ స్పీచ్, అప్రిసియేషన్. నెక్స్ట్ వర్డ్ ఈస్ టైటన్. సో టైటన్ యాక్ట్స్ యాజ్ అ నౌన్ విచ్ మీన్స్ చాలా శక్తివంతులు, ఈ విధంగా మనం టైటన్ అని పిలుస్తాం. సో ఎగ్జాంపుల్ మీనింగ్ చూడండి, ఏ పర్సన్ ఆఫ్ గ్రేట్ స్ట్రెంగ్త్, ఇంపార్టెన్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్. సో దీనికి ఎగ్జాంపుల్ చూడండి, హీఈస్ కన్సిడర్డ్ ఎ టైటన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ బిజినెస్. అంటే అతను అత్యంత మహాశక్తివంతుడు బిజినెస్లో. సినోనిమ్స్ జైంట్, పవర్ హౌస్, కొలోసస్, ఓకే, లెజెండ్, మ్యాగ్నెట్, స్ట్రాంగ్ మ్యాన్. యాంటనిమ్స్ వీక్లింగ్, ఆర్డినరీ పర్సన్, ఇన్సిగ్నిఫికెంట్ పర్సన్. నెక్స్ట్ వర్డ్ ఇస్ టాడ్లర్. టాడ్లర్ అనేది నౌను విచ్ మీన్స్ నడవడం నేర్చుకుంటున్న ఒక చిన్న పిల్లవాడు అని చెప్పొచ్చు. అ వెరీ యంగ్ చైల్డ్ హూ ఈస్ జస్ట్ లెర్నింగ్ టు వాక్. షీ టేక్స్ కేర్ ఆఫ్ హర్ టాడ్లర్ ఆల్ ద డే, ఎగ్జాంపుల్ అనమాట. సినోనిమ్స్ ఇన్ఫాంట్, బేబీ, లిటిల్ చైల్డ్, కిడ్, మైనర్. మరి యాంటనిమ్స్ అడల్ట్, గ్రోన్ అప్, యంగ్స్టర్ లేదా టీనేజర్, ఎల్డర్, ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ వర్డ్ ఈస్ టాయిల్సమ్. సో టాయిల్సమ్ అనేది అడ్జెక్టివ్గా పనిచేస్తుంది విచ్ మీన్స్ శ్రమతో కూడినటువంటిది లేదా చాలా కష్టమైనది. సో ఇన్వాల్వింగ్ ఎ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, ఎఫర్ట్ అండ్ ఫ్యాటిగ్. ఎగ్జాంపుల్, ఫార్మింగ్ ఈజ్ ఎ టాయిల్సమ్ జాబ్ దట్ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఓకే, అతిగా శ్రమతో కూడినటువంటి పని. సినోనిమ్స్ లెబోరియస్, ఓకే, స్ట్రెన్యూయస్, ఆర్డ్యూయస్ అంటే కఠినమైనది, టైరింగ్, ఎగ్జాస్టింగ్ అండ్ హార్డ్. యాంటనిమ్స్ ఈజీ, ఎఫర్ట్లెస్, సింపుల్, రిలాక్సింగ్, లైట్, తేలికగా ఉండేటువంటిది. నెక్స్ట్ వర్డ్ ఇస్ టాలరెన్స్, అంటే విచ్ యాక్ట్స్ యాజ్ అ నౌన్ విచ్ మీన్స్ సహనం లేదా ఓర్పు అని చెప్పచ్చు. ద కెపాసిటీ టు ఎండ్యూర్ పెయిన్. ఆ టాలరెన్స్ అంటే పెయిన్ తట్టుకునే శక్తి, డిఫికల్టీ ఆర్ డిఫరెన్సెస్. ఎగ్జాంపుల్, హీ హ్యాస్ అ హై టాలరెన్స్ ఆఫ్ పెయిన్. సినోనిమ్స్ పేషెన్స్, ఎండ్యూరెన్స్, ఫోర్బేరెన్స్, రెసిలియన్స్. యాంటనిమ్స్ ఇంటాలరెన్స్, ఇంపేషెన్స్, యాంగర్, రిజెక్షన్. నెక్స్ట్ వర్డ్ ఇస్ టోంబ్. టోంబ్ అంటే నౌన్గా ఉంటుంది విచ్ మీన్స్ మనందరికీ తెలిసి టోమ్స్ అంటే సమాధి స్థలాన్ని మనం టోమ్స్ అంటాం. ఏ ప్లేస్ వేర్ డెడ్ పర్సన్ ఈస్ బరీడ్ యూజువల్లీ ఇన్ ఏ లార్జ్ స్టోన్ స్ట్రక్చర్ అన్నమాట. ఓకే, ఎగ్జాంపుల్, ద కింగ్ వాజ్ బరీడ్ ఇన్ ఏ గ్రాండ్ టోంబ్. సినోనిమ్స్ గ్రేవ్, సెపల్కర్, ఓకే, సెపల్కర్ అన్నా కూడా సమాధి స్థలం. క్రిప్ట్, బరియల్ ప్లేస్. మాలియం, సో దిస్ ఇస్ నాట్ మోసోలియం, దిస్ ఇస్ మాలియం. ఓకే, భారీ సమాధి నిర్మాణం, దాన్ని టోంబ్ అంటాం. సో యాంటనిమ్స్ బర్త్ ప్లేస్, హోమ్, లివింగ్ ప్లేస్, అందరూ నివాస స్థలం, బేసిక్ రెసిడెన్స్, ఇవన్నీ చెప్పచ్చు. టాప్, నెక్స్ట్ వర్డ్ ఇస్ టాప్ విచ్ యాక్ట్స్ యాజ్ అ నౌన్, అడ్జెక్టివ్ అండ్ వర్బ్ విచ్ మీన్స్ మనందరికీ తెలుసు అత్యంత ఉన్నత స్థాయి లేదా పై భాగాన్ని మనం టాప్ అంటాం అన్నమాట, రైట్. సో ద హైయెస్ట్ పార్ట్ ఆర్ పాయింట్ ఆఫ్ సంథింగ్. అలాగే బెటర్ దెన్ ఆల్ అదర్స్, హైయెస్ట్ ఇన్ ర్యాంక్ ఆర్ క్వాలిటీ కూడా మనం టాప్ అంటాం. ఎగ్జాంపుల్, హీ స్టూడ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద హిల్. సినోనిమ్స్ పీక్, సమిట్, అపెక్స్, హైయెస్ట్, లీడింగ్, ప్రైమ్, ప్రధానమైనటువంటిది. యాంటనిమ్స్ బాటమ్, బేస్, లోయెస్ట్, ఇన్ఫీరియర్. నెక్స్ట్ వర్డ్ ఇస్ టస్ల్డ్. టస్ల్డ్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ అస్తవ్యస్తంగా ఎలా పడితే అలా ఉండడం అనమాట. ముఖ్యంగా హెయిర్ ఆర్ ఎనీథింగ్ విచ్ ఇస్ మెస్సీ లేదా సరిగ్గా అంటైడీగా ఉండి లేదా ఒక డిజార్డర్డ్ స్టేట్గా ఉంటే మనం దాన్ని టస్ల్డ్ అంటాము. ఎగ్జాంపుల్, హీ వోకప్ విత్ టస్ల్డ్ హెయిర్. సినోనిమ్స్ మెస్సీ, డిస్హెవెల్డ్, అన్టైడీ, రఫుల్డ్, స్క్రఫీ, డిస్ఆర్డర్డ్, ఆర్డర్లో లేకపోవడం. కమింగ్ టు యాంటనిమ్స్ నీట్, టైడీ, వెల్ గ్రూమ్డ్, ఆర్డర్లీ, అలాగే క్లీన్గా ఉంటే దానికి టస్ల్డ్కి ఆపోజిట్. నెక్స్ట్ వర్డ్ చూడండి, ట్రయల్. సో దిస్ ఇస్ ట్రైల్. ఓకే, సో ట్రైల్ యాక్ట్స్ యాజ్ అ నౌన్ అండ్ వర్బ్ విచ్ మీన్స్ దారి లేదా మార్గం. ఏ పాత్ ఆర్ ట్రాక్ త్రూ అ ఫారెస్ట్ ఆర్ మౌంటైన్ ఆర్ అ కంట్రీ సైడ్.
లేదా మనం ఇంకొక మీనింగ్ ఏంటంటే టు ఫాలో బిహైండ్ సంథింగ్ ఆర్ సమ్‌వన్, దాన్ని కూడా మనం ట్రైల్ అంటూ ఉంటాము. సో వి ఫాలోడ్ అ నారో ట్రైల్ త్రూ ద ఫారెస్ట్. సో ఇక్కడ ఇమేజ్ పెట్టాను చూడండి, దారి. సో దీనికి సినోనిమ్స్ పాత్, ట్రాక్, రూట్, ఫుట్ పాత్, ఫాలో, పర్ష్యూ, ట్రేస్, ఇవన్నీ సినోనిమ్స్ అనమాట. కమింగ్ టు యాంటనిమ్స్, లీడ్ చేయడము, గైడ్ చేయడము, అంటే ఫాలో చేయడం కాకుండా దానికి ఆపోజిట్ లీడ్ చేయడము, ఫాలో చేయడము, ప్రిసీడ్ ముందుగా ఉండడము, ఇగ్నోర్ పట్టించుకోకపోవడము, లూజ్ ట్రాక్. నెక్స్ట్ వర్డ్ ఈస్ ట్రాన్సెండ్. ట్రాన్సెండ్ అనేది వర్బ్గా పనిచేస్తుంది, విచ్ మీన్స్ బేసికల్లీ లిమిట్ని క్రాస్ చేయడం, అధిగమించడం అనమాట. టు గో బియాండ్ ది లిమిట్స్ ఆఫ్ సంథింగ్ ఆర్ రైజ్ అబౌవ్ ఇట్. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ షీ ట్రాన్సెండెడ్ ఆల్ ద ఆబ్స్టికల్స్ అండ్ టు అచీవ్ సక్సెస్. అన్నిటినీ అధిగమించి పై స్థాయికి వెళ్ళింది. సినోనిమ్స్ సర్పాస్, ఎక్సీడ్, రైజ్ అబౌవ్, ఓవర్కమ్, అవుట్స్ట్రిప్, మించిపోవడం. యాంటనిమ్స్ ఫెయిల్, ఫాల్ షార్ట్, ల్యాక్, సబ్మిట్, సకంబ్. ఓకే, లొంగిపోవడం. ఇవన్నీ ట్రాన్సెండ్కి సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ట్రాన్స్గ్రెషన్. సో ట్రాన్స్గ్రెషన్ అనేది నౌన్ విచ్ మీన్స్ ఉల్లంఘించడం. అన్ యాక్ట్ దట్ గోస్ బియాండ్ ఎ రూల్ ఆర్ లా ఆర్ మోరల్ బౌండరీ ఆర్ అ వైలేషన్ని బేసిక్గా మనం ట్రాన్స్గ్రెషన్ అంటాం. సో హీ అపాలజైజ్డ్ ఫర్ హిస్ మోరల్ ట్రాన్స్గ్రెషన్. సినోనిమ్స్ వైలేషన్, బ్రీచ్, అఫెన్స్, ఇన్ఫ్రింజ్మెంట్ అంటే ఉల్లంఘించడం, మిస్కాండక్ట్ లేదా సిన్, పాపాన్ని కూడా మనము ఈ విధంగా ట్రాన్స్గ్రెషన్కి సినోనిమ్గా చెప్తాం, చేయకూడదు అనమాట. సో యాంటనిమ్స్ ఒబీడియన్స్, కంప్లయన్స్, అనుసరించి ఉండడం, కట్టుబడి ఉండడం, అబ్జర్వెన్స్, అడ్హెరెన్స్, రెస్పెక్ట్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ట్రాన్సిషన్. ట్రాన్సిషన్ అనేది మనకి నౌన్గా అలాగే వర్బ్గా పనిచేస్తుంది, విచ్ మీన్స్ ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి మారడం అనమాట. సో ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు ఆర్ కండిషన్ టు అనదర్ వన్. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ చూడండి, ద కంపెనీ ఈజ్ గోయింగ్ త్రూ అ మేజర్ ట్రాన్సిషన్. దీనికి సినోనిమ్స్ చేంజ్, షిఫ్ట్, ట్రాన్స్ఫర్మేషన్, కన్వర్షన్, స్విచ్, ప్రోగ్రెషన్, ఎవల్యూషన్, ఇవాల్వ్ అవ్వడం, ప్రోగ్రెస్ అవ్వడం. ఓకే, ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి మారడం అనమాట. కమింగ్ టు యాంటనిమ్స్, స్టాగ్నేషన్, స్టెబిలిటీ, స్టిల్నెస్, సేమ్నెస్, ఇమ్మొబిలిటీ, అంటే చలనం లేకుండా ఉండిపోవడం, దాన్ని ఇమ్మొబిలిటీ అంటాం. సో నెక్స్ట్ వర్డ్ ఈజ్ ట్రాన్స్మిషన్. ట్రాన్స్మిషన్ యాక్ట్స్ యాజ్ అ నౌన్ విచ్ మీన్స్ పంపడం, లేదా ఏదైనా ఒక డిసీజ్ ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవ్వడం, వ్యాధి వ్యాపించడం. సో ద యాక్ట్ ఆఫ్ సెండింగ్ ఆర్ పాసింగ్ సంథింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ ఆర్ పర్సన్ ఆర్ సిస్టమ్ టు అనదర్. ఓకే, సో ఎగ్జాంపుల్, ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ద వైరస్ స్ప్రెడ్ ర్యాపిడ్లీ. సినోనిమ్స్ ట్రాన్స్ఫర్, కమ్యూనికేషన్, బ్రాడ్కాస్ట్, కన్వేయన్స్, తరలింపు, డిస్సెమినేషన్, వ్యాప్తి చెందడం, ప్రాపగేషన్. ఓకే, కమింగ్ టు యాంటనిమ్స్, బ్లాకేజ్, ఆబ్వియస్లీ ముందుకి పంపించడానికి ఆపోజిట్ అక్కడతో మధ్యలోనే ఆగిపోవడం, బ్లాకేజ్, ఇంటరప్షన్, ప్రివెన్షన్, హిండ్రెన్స్, అబ్స్ట్రక్షన్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ అగైన్ అది ట్రాన్స్మిషన్ యాక్ట్స్ యాజ్ అ నౌన్, ట్రాన్స్మిట్ అనేది వర్బ్ అనమాట. ఓకే, సో ట్రాన్స్మిట్ అంటే వ్యాప్తి చేయడం, టు స్ప్రెడ్ సంథింగ్ లైక్ ఎ సిగ్నల్, మెసేజ్ ఆర్ డిసీజ్. ఎగ్జాంపుల్, ద శాటిలైట్ ట్రాన్స్మిట్స్ సిగ్నల్ టు ద ఎర్త్. సిగ్నల్స్ అనేవి అక్కడి నుంచి ఇక్కడికి పాస్ అవుతున్నాయి. సినోనిమ్స్ సెండ్, ట్రాన్స్ఫర్, కన్వే, బ్రాడ్కాస్ట్, కమ్యూనికేట్, డిస్పాచ్, ప్రాపగేట్, వ్యాప్తి చేయడం. యాంటనిమ్స్ అగైన్ రిసీవ్, విత్హోల్డ్, బ్లాక్, ప్రివెంట్, స్టాప్. నెక్స్ట్ వర్డ్ ఈస్ ట్రాప్. ట్రాప్ యాక్ట్స్ యాజ్ అ నౌన్ అండ్ వర్బ్. ఓకే, సో ఉచ్చు లేదా బంధించడాన్ని మనం ట్రాప్ అంటాము. సో ఏ డివైస్ ఆర్ ప్లాన్ యూస్ టు క్యాచ్ ఆర్ డిసీవ్ సమ్వన్ ఆర్ సంథింగ్. బేసిక్గా ఒక ప్లాన్ చేసి బంధించడానికి చేసేదాన్ని ట్రాప్ అంటాం. సో దీనికి ఎగ్జాంపుల్, ద స్కామ్ వాజ్ ఎ ట్రాప్ టు చీట్ పీపుల్. ఆ స్కామ్ మనుషుల్ని
చీట్ చేయడానికి వాడినటువంటి ట్రాప్. సినోనిమ్స్ స్నేర్, ఉచ్చు, అంబష్ అంటే దాగి ఉంటే లైక్ సైలెంట్గా దాడి చేయడం ఒక ప్లాన్ ప్రకారం. నెట్, పిట్ఫాల్, ఎన్స్నేర్ ఉచ్చులో పడేయడం, క్యాప్చర్. ఓకే, కమింగ్ టు యాంటనిమ్స్ రిలీజ్, ఫ్రీ, ఆబ్వియస్లీ లిబరేట్, ఎస్కేప్, రెస్క్యూ రక్షించడం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ట్రామా. ట్రామా అంటే మానసిక ఆందోళన, తీవ్రమైన మనోవేదన అని చెప్పొచ్చు. ఇట్ యాక్ట్స్ యాజ్ అ నౌన్ విచ్ మీన్స్ ఎ డీప్లీ డిస్ట్రెస్సింగ్ ఆర్ డిస్టర్బింగ్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. ఎగ్జాంపుల్, ద యాక్సిడెంట్ కాజ్డ్ సివియర్ ట్రామా టు ద విక్టిమ్. ఓకే, సినోనిమ్స్ చూడండి, షాక్, డిస్ట్రెస్, ఇంజురీ, వూండ్, పెయిన్, సఫరింగ్, అగనీ. అగనీ అన్నా కూడా చాలా తీవ్రమైన వేదన. ఇవన్నీ ట్రామాకి సినోనిమ్స్. యాంటనిమ్స్ కంఫర్ట్, రిలీఫ్, పీస్, హీలింగ్, రికవరీ. నెక్స్ట్ వర్డ్ ఈస్ ట్రెవెయిల్. ట్రెవెయిల్ అనేది నౌన్ విచ్ మీన్స్ చాలా శ్రమతో కూడినటువంటి వేదన, ఒక కష్టమైన పెయిన్ అని చెప్పచ్చు. సో ప్రసవ వేదన అని కూడా మనం ట్రెవెయిల్కి చెప్తామన్నమాట. సో పెయిన్ఫుల్ ఆర్ డిఫికల్ట్ ఎఫర్ట్, ఎస్పెషల్లీ ఫిజికల్ ఆర్ మెంటల్ లేబర్. ఎగ్జాంపుల్, షీ వాజ్ ఇన్ ట్రెవెయిల్ బిఫోర్ ద బేబీ వాజ్ బోర్న్. ఓకే, అంత పెయిన్లో ఉంది. సినోనిమ్స్ హార్డ్ వర్క్, టాయిల్, లేబర్, డ్రడ్జరీ. సో డ్రడ్జరీ ఇస్ బాధతో కూడినటువంటి ఒక పని. ఎక్సర్షన్, స్ట్రగుల్. సో యాంటనిమ్స్ చూడండి, ఈజ్, కంఫర్ట్, రిలాక్సేషన్, లీజర్, రెస్ట్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ట్రావెస్టీ. సో ట్రావెస్టీ అనేది నౌన్ విచ్ మీన్స్ అపహాస్యం చేయడం లేదా హాస్యాస్పదంగా అంటే కామిక్ వేలో దాన్ని మార్చడం. ఓకే, ఎ ఫాల్స్, అబ్సర్డ్ ఆర్ డిస్టార్టెడ్ రిప్రజెంటేషన్ ఆఫ్ సంథింగ్ లేదా ఒక మోకర్ ఇమిటేట్ చేయడం అని చెప్పచ్చు. సో ఎగ్జాంపుల్, ద మూవీ వాజ్ ఎ ట్రావెస్టీ ఆఫ్ ద ఒరిజినల్ స్టోరీ. ఒరిజినల్ స్టోరీని ఏదో మాక్ చేసినట్టుగా మూవీ ఉంది అంటున్నారు. సో సినోనిమ్స్ చూడండి, మాకరీ, ప్యారడీ, డిస్టార్షన్, క్యారికేచర్, imitation. Antonyms reality, truth, authenticity, accuracy, genuineness. Next word is tread. Tread అంటే అడుగు వేయడం లేదా నడవడం అని చెప్పచ్చు. టు స్టెప్ ఆర్ వాక్ ఆన్ సంథింగ్. సో బీ కేర్ఫుల్ వేర్ యూ ట్రెడ్ ఇన్ ద డార్క్. నువ్వు ఎక్కడ అడుగు వేస్తున్నావో చీకట్లో ఉన్నప్పుడు జాగ్రత్త అంటున్నా. సినోనిమ్స్ చూడండి, స్టెప్, వాక్, ట్రాంపుల్ అంటే తొక్కడము, స్టాంప్, మార్చ్, స్ట్రైడ్ అంటే ఒక ఫ్రీగా నడవడం, పేస్ నడకకు సంబంధించినటువంటి వేగం. సో ట్రెడ్కి ఆపోజిట్ వాక్ చేయకుండా ఉండడం, స్టాండ్, స్టాప్, హాల్ట్, అవాయిడ్, రీఫ్రెయిన్ దూరంగా ఉండడం. నెక్స్ట్ వర్డ్ ఈస్ ట్రెమెండస్. సో ట్రెమెండస్ అంటే అడ్జెక్టివ్, అంటే చాలా పెద్దదని, చాలా అద్భుతమైందని లేదా చాలా ఎక్కువగా ఉంది అని చెప్పచ్చు. సో వెరీ గ్రేట్ ఇన్ అమౌంట్, సైజ్ ఆర్ ఇంటెన్సిటీ. ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఆర్ ఇంప్రెసివ్ని కూడా మనం ట్రెమెండస్ అంటాం. సో ద మూవీ వాజ్ అ ట్రెమెండస్ సక్సెస్. చాలా అద్భుతమైనటువంటి విజయం సాధించింది. సినోనిమ్స్ ఎనార్మస్, హ్యూజ్, ఇమ్మెన్స్, మ్యాసివ్, ఎక్స్ట్రాఆర్డినరీ, ఫెంటాస్టిక్. కమింగ్ టు ఆపోజిట్స్, స్మాల్, టైనీ, ఇన్సిగ్నిఫికెంట్, ఆర్డినరీ లేదా మైనర్. నెక్స్ట్ వర్డ్ ఇస్ ట్రెండీ. ట్రెండీ అనేది అడ్జెక్టివ్గా పనిచేస్తుంది, అధునాతనమైనది అని చెప్పచ్చు, ఆధునికమైనది. వెరీ ఫ్యాషనబుల్ ఆర్ అప్ టు డేట్ విత్ లేటెస్ట్ స్టైల్స్ అని చెప్పచ్చు. షీ వేర్స్ ట్రెండీ క్లోత్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. సినోనిమ్స్ చూడండి, ఫ్యాషనబుల్, స్టైలిష్, మోడర్న్, ఇన్ వోగ్ అన్నా కూడా ప్రస్తుతం ఏదైతే నడుస్తుందో ప్రచారంలో ఉందో అది. అప్ టు డేట్, పాపులర్. కమింగ్ టు యాంటనిమ్స్, ఓల్డ్ ఫ్యాషన్డ్, అవుట్డేటెడ్, అన్ఫ్యాషనబుల్, అన్స్టైలిష్, కన్వెన్షనల్ అంటే సాంప్రదాయంగా ఉండేది, నార్మల్గా ఉండేది, జనరల్గా ఉండేది. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ట్రిబులేషన్. ట్రిబులేషన్ అనేది నౌన్ విచ్ మీన్స్ తీవ్రమైన కష్టము లేదా బాధని మనం ట్రిబులేషన్ అంటాము. గ్రేట్ ట్రబుల్, సఫరింగ్ ఆర్ డిస్ట్రెస్ని వీ కాల్ ఇట్ యాజ్ అ ట్రిబులేషన్.
సో దే ఫేస్డ్ మెనీ ట్రిబులేషన్స్ బిఫోర్ అచీవింగ్ సక్సెస్ ఈస్ ద ఎగ్జాంపుల్ సెంటెన్స్. సో సినోనిమ్స్ చూస్తే హార్డ్షిప్, సఫరింగ్, డిస్ట్రెస్, ఎఫ్లిక్షన్, మిజరీ అంటే దుఃఖం. సో ట్రిబులేషన్కి ఇవన్నీ సినోనిమ్స్. మరి యాంటనిమ్స్ కంఫర్ట్, హ్యాపీనెస్, రిలీఫ్, ఈజ్, ప్రాస్పెరిటీ. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈజ్ ట్రిమ్మింగ్. ట్రిమ్మింగ్ అనేది నౌన్గా వర్బ్గా కూడా పనిచేస్తుంది. కత్తిరించడం లేదా దాని యొక్క సరైన విధంగా డెకరేషన్ చేసి సర్దుబాటు చేయడం. సో ద యాక్ట్ ఆఫ్ కటింగ్ సంథింగ్ టు మేక్ ఇట్ నీట్ ఆర్ స్మాలర్, లేదా డెకరేటివ్ మెటీరియల్ యాడెడ్ టు సంథింగ్. సో హీ ఈస్ ట్రిమ్మింగ్ ద ప్లాంట్స్ ఇన్ ద గార్డెన్. సినోనిమ్స్ చూడండి, కట్ చేయడం, కటింగ్, క్లిప్పింగ్, ప్రూనింగ్. ప్రూనింగ్ అన్నా కూడా కత్తిరించి దాన్ని సర్ది చేయడం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి షేపింగ్, డెకరేషన్, ఫినిషింగ్. ఓకే, యాంటనిమ్స్ గ్రోత్, ఎక్స్టెన్షన్, ఎక్స్పాన్షన్, ఇంక్రీజ్, ఎడిషన్. దాన్ని ట్రిమ్ చేయడం అంటే షార్ట్ చేయడము, దీనికి ఆపోజిట్ దాన్ని ఇంకా పెంచడం. నెక్స్ట్ వర్డ్ ఈస్ ట్రైట్. ట్రైట్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ పాతగా మారిపోయినటువంటిది లేదా నార్మల్ది, సామాన్యమైనది, అందరికీ అలవాట్లో ఉన్నది. ఓవర్ యూజ్డ్ అండ్ ల్యాకింగ్ ఒరిజినాలిటీ, బోరింగ్ బికాజ్ ఇట్ ఈస్ టూ ఫెమిలియర్. ఓకే, అంత స్పెషల్ ఏం కాదు అన్నట్టు. ట్రైట్, దీనికి ఎగ్జాంపుల్ హిస్ స్పీచ్ వాజ్ ఫుల్ ఆఫ్ ట్రైట్ ఫేసెస్. అన్నీ నార్మల్ బోరింగ్ మాటలే ఉన్నాయి. సినోనిమ్స్ క్లిచ్డ్. ఓకే, క్లిచ్డ్ ఇస్ అతిగా వాడుకలో ఉన్నటువంటిది. హ్యాకనీడ్. సో హ్యాకనీడ్ అన్న కూడా పాతగా మారిపోయినటువంటిది. ఓవర్ యూజ్డ్, రిపిటేటివ్, ప్రిడిక్టబుల్, తెలిసినది, సామాన్యమైనది. యాంటనిమ్స్ ఒరిజినల్, ఫ్రెష్, యునిక్, ఇన్నోవేటివ్. నెక్స్ట్ వర్డ్ ఇస్ ట్రబుల్స్. ట్రబుల్ ఆర్ ట్రబుల్స్ ఇస్ అ నౌన్ విచ్ వీ ఆల్ నో, సమస్యలు లేదా కష్టాలు, ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్ ఆర్ వరీస్ ఇన్ ద లైఫ్. ఎగ్జాంపుల్ హీ షేర్డ్ హిస్ ట్రబుల్స్ విత్ హిస్ ఫ్రెండ్. సో దీనికి సినోనిమ్స్ డిఫికల్టీస్, ఇష్యూస్, hardships, worries, complications, struggles. Antonyms peace, comfort, ease, happiness, relief, ఇవన్నీ కూడా యాంటనిమ్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈజ్ ట్రస్ట్. ట్రస్ట్ అంటే నౌన్ లేదా వర్బ్. నమ్మకం లేదా విశ్వాసాన్ని మనము ట్రస్ట్ అంటాం. టు బిలీవ్ ఇన్ సమ్ వన్ ఆర్ రిలై ఆన్ దెమ్. ఆబ్వియస్లీ ఇది మనకు తెలిసిన వర్డే. సో ఎగ్జాంపుల్ చూడండి, ట్రస్ట్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎనీ స్ట్రాంగ్ రిలేషన్షిప్. సినోనిమ్స్ ఫెయిత్, కాన్ఫిడెన్స్, రిలయన్స్. రిలయన్స్ అంటే ఆధారపడటం. బిలీఫ్, అష్యూరెన్స్, డిపెండెన్స్, క్రెడెన్స్. క్రెడెన్స్ అన్నా కూడా నమ్మకం అన్నమాట. యాంటనిమ్స్ డిస్ట్రస్ట్, డౌట్, సస్పిషన్, మిస్ట్రస్ట్ అండ్ ఆల్సో డిస్బిలీఫ్. ట్రస్ట్ లేకపోవడం. సో విత్ దిస్ మనము టీ సిరీస్లోని 50 వర్డ్స్ అనేవి ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్నాము. విత్ దిస్ మనకి టీ సిరీస్ సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అందరూ మోస్ట్ ఇంపార్టెంట్వే పెట్టమంటున్నారు కాబట్టి నేను అవే పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని ఆల్ఫబెట్స్ ఉన్నాయి టు కంప్లీట్ దిస్ ఎంటైర్ సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ సిరీస్. అండ్ దాంతోపాటు మన యాప్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. బికాజ్ ఈ పీడిఎఫ్లు అన్నీ కూడా ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో నేను యాప్లో అప్లోడ్ చేశాను. ఇప్పటి వరకు ఎస్ సిరీస్ వరకు నేను అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఈ టీ సిరీస్ కూడా నేను అప్లోడ్ చేసేస్తాను. యూ కెన్ డౌన్లోడ్ దట్ పీడిఎఫ్. అండ్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే యూ కెన్ ఎదర్ కామెంట్ ఆర్ నాకు యాప్ ద్వారా మీరు నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. ఆర్ యూ కెన్ యూజ్ అవర్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. ఓకే, అండ్ ప్యారల్గా మనము అదర్ సిరీస్ కూడా పెడుతున్నాము. యూ కెన్ ఫాలో దాట్ ఆల్సో. లైక్ ప్రస్తుతం రీడింగ్ కాంప్రహెన్షన్ సిరీస్ నడుస్తుంది. ప్లీజ్ ఫాలో దాట్. మీకు బేసిక్స్ అన్నీ కూడా అర్థమవుతాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ త్వరలో మనము కంప్యూటర్ అవేర్నెస్ కోర్స్ అనేది లాంచ్ చేయబోతున్నాము బై ఏప్రిల్. సో that will be very helpful for you, especially upcoming exams ki. Thank you so much.